ఇక హైదరాబాద్ నాంపల్లి హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. నిన్న అయాన్ను కత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జువెనైల్ కోర్టుకు హాజరై అయాన్ తిరిగి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురయ్యారు, సాక్షులను బెదిరించారు అన్న కోపంతో ప్రత్యర్థులు హత్య చేశారు. హైదరాబాద్ నాంపల్లి హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. నిన్న అయాన్ను కత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్థుల ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నాంపల్లి హత్య కేసులో పురోగతి లభించిందని చెప్పాలి. పట్టపగులు అయాన్ను విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసినటువంటి కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితుల్ని నాంపల్లి పోలీసులు, మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయాన్ను ప్రత్యర్థులు చంపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గతంలో సాక్షులను బెదిరించారనేటువంటి కోపంతో ఈ యొక్క దాడి జరిగింది. మరోవైపు కత్తులతో దాడి చేసి చంపేసినటువంటి సందర్భం కనపడుతుంది. ముఖ్యంగా జువెనైల్ కోర్టు నుండి హాజరయ్యి జువెనైల్ కోర్టు నుండి తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో కాపు కాసి ఈ హత్య చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం నిందితులు కూడా నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే ఒక కేసులో సాక్షులను బెదిరింపులకు దిగడం, తర్వాత వాళ్ళని వేధింపులకు గురి చేయడం వల్లనే ఈ విధంగా వాళ్ళ వేధింపులకు తట్టుకోలేక అయాన్ను హత్య చేశామనేటువంటి అంశాన్ని నిందితులు కూడా చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి నిందితులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ముగ్గురునైతే మాత్రం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయాన్ను గతంలో బావను చంపినటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే అతను మైనర్ గా ఉన్నటువంటి సమయంలోని హత్య చేశాడు. దీంతో నిన్న జువెనైల్ కోర్టుకు వెళ్లి తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ హత్య జరిగిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. కేవలం ఈ కేసులో గతంలో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని అదుపులో తీసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రవీణ్? ఇంత భారీ జన సమూహంలో అందరూ చూస్తూ ఉండగా ఇలా జరిగింది, ఆపే ప్రయత్నం కూడా జరగలేదు, ఇంత విచక్షణారహితంగా జరిగింది, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ఒక అయాన్ పై రౌడీ షీట్ ఉంది. చార్మినార్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత మరోవైపు అతను ఉండేది చాంద్రాయణగుట్ట పోలీస్ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి రౌడీ షీట్ ను చాంద్రాయణగుట్ట పోలీస్ లిమిట్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇటీవల కాలంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేయడం, తర్వాత రౌడీజం చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు. ఒక కేసులో బాధితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, కోర్టులో సాక్ష్యం చెప్పినందుకు వాళ్ళని విక్టిమ్స్ ని కూడా బెదిరింపులకు దిగారు. దీంతో చంపేస్తామంటూ కూడా బెదిరింపులకు దిగడంతో తన యొక్క ఆ వేధింపులు తాళలేకనే ఈ హత్యకు పాల్పడ్డం అనేటువంటి అంశాన్ని నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఉంది. ఇందులో కీలక నిందితులు ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మనం సీసీ ఫుటేజ్ లో కూడా చూడొచ్చు. విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఎందుకంటే అతను టూ వీలర్ మీద వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా రాడ్డుతో దాడి చేసి మరొక వ్యక్తి కత్తితోటి విచక్షణారహితంగా పొడిచినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకుని దర్యాప్తు జరిపిన తర్వాత ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇంకా పరారీలో ఉన్నటువంటి వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. హైదరాబాద్ నాంపల్లి హత్య కేసులో పురోగతి లభించింది. నిన్న అయాన్ను కత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జువెనైల్ కోర్టుకు హాజరుపరిచారు. అయాన్ తిరిగి వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. హత్యకు గురయ్యారు, సాక్షులను బెదిరించారు అన్న కోపంతో ప్రత్యర్థులు హత్య చేశారు.